వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురమేనని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయినా భయపడాల్సిన అవసరం లేదని, 5 ఏళ్ల పాటు కళ్లు మూసుకుంటే తిరిగి మనమే అధికారంలోకి వస్తామని జగన్ చెబుతున్నారు. కానీ పరిస్థితి అంత ఈజీగా లేదని, ప్రతివైపు నుంచి జగన్ కు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులు తెరపైకి రానున్నాయి. ఇన్ని రోజులు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది. ఇక నుంచి పరిస్థితి అలా ఉండదు. ఇప్పటికే హాజరు మినహాయింపు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రతి శుక్రవారం కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు కూడా తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. వివేక హత్య కేసులో కుట్ర కూడా ఉందని, కొందరు పెద్దల ప్రోద్బలంతోనే చంపారని వివేక కుమార్తె సునీత ఆరోపించారు. సీబీఐ సైతం ఇందులో రాజకీయ కుట్ర కూడా ఉందని స్పష్టం చేసింది. మరోవైపు కోడికత్తి కేసు విచారణ కూడా ప్రారంభం కానుంది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో విపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడికత్తి దాడి జరిగింది. కానీ కేసు విచారణకు ఏమాత్రం జగన్ సహకరించలేదు. దాదాపు 5 ఏళ్ల పాటు నిందితుడు సీను రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దేశ చరిత్రలోనే ఒక కేసు విచారణలో రిమాండ్ 5 ఏళ్ల పాటు కొనసాగటం గమనార్హం. లోతైన దర్యాప్తు పేరిట కాలయాపన చేసిన జగన్ విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మరుక్షణం ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు ప్రారంభం కావడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ఆయన అప్రూవర్గా మారని, అప్పటి సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మద్యం పాలసీని అనుకూలంగా తయారు చేసినట్టు ఆయన ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మద్యం కుంభకోణం తప్పకుండా జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. మొత్తానికి జగన్ను అన్ని వైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టనుండటంతో ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడినట్టేనని రాజకీయ పండితులు అంటున్నారు.